నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఈరోజు పునరుద్ధాన దినము యొక్క శుభములు. ఆయన లేచి ఉన్నాడు. ఈ దినమున మనము కొంచెము దీర్ఘంగా ఉండేటటువంటి లేఖన భాగమైనా కూడా మనము దాన్ని చదువుతాం. ఎందుకంటే మనం దాన్ని చదువుకునేటప్పుడు ఆ దినమున ఏమి జరిగింది అనేటటువంటిది మనకు దేవుని యొక్క వాక్యం తిరిగి చూపిస్తుంది. ఇట్ రీకన్స్ట్రక్ట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఆ దినమున, ఆ ఉదయకాలం యేసు ప్రభు లేచిన దినమున ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, విశ్వాసులు యేసుని ఏ విధంగా చూశారు, ఎదుర్కొన్నారు అనేటటువంటి విషయాన్ని గురించి మనకు రీకన్స్ట్రక్ట్ చేసి చూసినటువంటి దాన్ని, విన్నటువంటి దాన్ని అక్కడ మనకు రాసి పెట్టారు. దాన్ని మనము లేఖనం యొక్క సాక్ష్యము అంటాం. సాక్ష్యము అంటే నువ్వు చూసింది ఏంటి, నువ్వు వినింది ఏంటి, అదే సాక్ష్యం అంటే. కోర్టులో ఇది వ్యాలిడ్గా పరిగణిస్తారు. ఒక న్యాయస్థానంలో నువ్వు చూసావా, ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఉన్నావా వాస్తవంగా అక్కడ, లేకపోతే వేరే వాళ్ళు చెప్తే నువ్వు చెప్తున్నావా? సో మనం చదివేటటువంటిది బైబిల్లో దిస్ ఈజ్ అన్ ఐ విట్నెస్ అకౌంట్. అంటే తమ సొంత కళ్ళతో చూసి, తమ చెవులతో విని, తమ చేతులతో తాకి చూసినటువంటి వాళ్ళు రాసి పెట్టినటువంటిది. అందువల్ల దీని యొక్క విలువ న్యాయస్థానాల్లో చాలా గొప్పది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్. దిస్ ఈజ్ అన్ ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 18వ వరకు పునరుద్ధానము అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ రిజరెక్షన్. పండుగ చేసుకుంటాం, ఉత్సాహంగా ఉంటాం, వేడుకగా ఉంటాం, ఇవన్నీ చేసుకుంటాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు? వై డు వై సెలబ్రేట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎందుకు చేసుకుంటాం? పునరుద్ధానాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం అనేటటువంటి పునరుద్ధానం అనేటటువంటి దాని మీద క్రైస్తవ విశ్వాసం అంతా కూడా ఆధారపడింది. పునరుద్ధానము అనేటటువంటి దాన్ని మీరు క్రైస్తవ విశ్వాసంలో నుంచి తీసివేస్తే, క్రైస్తవ విశ్వాసము అనేటటువంటిది కుప్ప కూలి పోతుంది, నిలబడదు. పునరుద్ధానము అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసంలో నుంచి కానీ నువ్వు తీసివేస్తే క్రైస్తవ విశ్వాసానికి అర్థము లేదు, మీనింగ్లెస్. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే, యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మీ పాపాల కోసం చనిపోయాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మీ పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు ఆయన చేసినటువంటి బలి యాగాన్ని ఆయన తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. యెషయా గ్రంథము 53:10-11 పోవట్లేదు, తర్వాత చూడండి. తన్ను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తము చేసేదానికి సమర్పించుకున్నాడు. యేసు ప్రభు వచ్చినటువంటి పని, ఆయన ఎందుకు శరీరాన్ని ధరించాడు? కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు శరీరాన్ని ధరించేదానికి కారణం ఏమిటి అంటే, ఆయన మనకు కొన్ని నీతి వాక్యాలని, కొంత హితబోధని చేసి, దీని ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు మీరు ఈ ఆదర్శాలతో కానీ మీరు జీవిస్తే అప్పుడు మీరు దేవుని దగ్గరికి చేర్చుకోబడతారు అని చెప్పి కొంత హితబోధ. ఉదాహరణకి కొండ మీద ప్రసంగం చేసి ఆయన వెళ్ళిపోయేదానికి ఆయన రాలే, దానికోసం ఆయన రాలే. మరి యేసు ప్రభు ఎందుకు శరీరాన్ని ధరించాడు? ఆయన ఆత్మ స్వరూపుడైనటువంటి దేవుడు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సమస్తమునకు కారణభూతుడు.
అంతా కూడా చేశాడు. మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. ఆయన సర్వ ప్రపంచములను మహత్యగల తన మాట చేత సృష్టించి సర్వమును తన మహత్యగల మాట చేత ఎత్తి పట్టుకొని నడిపించుచున్నాడని చెప్పి కిందన ఇంకొక వాక్యం కూడా ఉంటుంది. ఆయనే మన పాపములకు శుద్ధీకరణం చేసి మహామహుని యొక్క కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడని చెప్పి రాయబడింది. ఎందుకు యేసు ప్రభు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటేనండి, మనకు కొన్ని నీతి వాక్యాలు బోధించి వెళ్ళిపోయేదానికి, మనకు ఆదర్శంగా నిలిచేదానికి, మనకు దారి చూపేదానికి యేసు ప్రభు ఇక్కడికి ఈ లోకంలోనికి రాలే. ఆయన వచ్చినటువంటి కారణం ఏమిటి అంటే, ఆయన లేఖనముల ప్రకారము నీ పాపముల కోసం నా పాపముల కోసం మృతి పొందేదానికి ఆయన వచ్చాడు. నువ్వు చేసినటువంటి పాపానికి, నా పాపానికి, లోకం యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి, పరిహారము చెల్లించేదానికి, పాప పరిహారార్థ బలి అంటాం. పరిహారము అంటే తొలగించడం, పాప పరిహారార్థ బలి అంటే పాపాన్ని తొలగించేటటువంటి బలి అని అర్థం. దాన్ని నిర్వహించేదానికి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని ధరించాడు. ఆయన వచ్చినటువంటి కారణం అది. మీరందరూ ఏమంటారంటే యేసు ప్రభు సిలువలో చనిపోయాడయ్యా. సిలువలో ఎందుకు చనిపోయాడు అంటే ఆయన మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి చనిపోయాడని చెప్పి మీరు అందరూ చెప్తారు. బాగానే ఉందమ్మా, నువ్వు యేసు ప్రభు సిలువలో చనిపోయాడని చెప్పి నమ్ముతున్నావు, కానీ నాకు రుజువేంటి నీ పాపాలు క్షమించబడ్డాయని? నాకు నిదర్శనం ఏంటి నీ పాపాలు క్షమించబడ్డాయని? ఇప్పుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం లేదు అనుకోండి, యేసు ప్రభు కూడా ఈ లోకంలో అనేక మంది నీతి బోధకులు ఉన్నారు, సంస్కర్తలు ఉన్నారు, ఆదర్శాలను చెప్పినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వారు పుట్టారు, చనిపోయారు కదా. యేసు ప్రభు కూడా పుట్టాడు, చనిపోయాడు, అంతే. వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయి? పుస్తకాల్లో ఉంటాయి. వాళ్ళ పేర్లు పుస్తకాల్లో ఉంటాయి, శిలా పలకాల మీద ఉంటాయి. వాళ్ళ బొమ్మలు ఎక్కడ ఉంటాయి? నడి రోడ్లలో కూడల మీద శిలా విగ్రహాలు పెడతారు, ఏదో చేసుకుంటారు, ఆ దినాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా మిగిలిపోయి ఉండేటటువంటిది. యేసు ప్రభు పునరుద్ధానం కానీ లేకపోతే యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి అర్థము అనేటటువంటిది లేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కానీ లేకపోతే నీ యొక్క విశ్వాసానికి, ఇతరులు విశ్వాసానికి మధ్య తేడా అనేటటువంటిది లేదు. నీ యొక్క విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని ప్రత్యేకంగా, విభిన్నంగా, విశిష్టంగా, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంగా చూపించేటటువంటిది ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే కానీ లేకపోతే మిగిలినటువంటి మత విశ్వాసాల్లో క్రైస్తవ విశ్వాసం కూడా ఒకటైపోతుంది. వాళ్ళకి మనకు తేడా ఏమీ ఉండదు. దాన్ని స్థాపించినటువంటి వాళ్ళు మరణించారు, యేసు ప్రభు కూడా మరణించారు, అంతే. అక్కడ ఫుల్ స్టాప్. యేసు ప్రభు యొక్క మరణం అనేటటువంటిది అక్కడ ఫుల్ స్టాప్ లేదు. ఏముందంటే కామా ఉంది, దాని తర్వాత ఇంకొకటి వస్తుంది. ఏంటది? పునరుద్ధానం. There is no period after the death of Jesus Christ. Something else is going to follow. That is the resurrection of Jesus Christ. Then there is a period. అంటే అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. పునరుద్ధానము. సో మరణము, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఒక నాణానికి రెండు వైపులా ఉండేటటువంటి బొమ్మలు అంటామో ఏమంటే టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్. ఒక నాణానికి రెండు వైపులు ఉండేటటువంటి బొమ్మలు లాంటివి. ఒకవైపు మరణం ఉంటుంది, ఇంకొక వైపు పునరుద్ధానం ఉంటుంది. క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకులైనటువంటి వారందరూ కూడా యేసు ప్రభు నీతిని బోధించాడంటే ఒప్పుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నీతిని బోధించాడంటే ఒప్పుకుంటారు. యేసు ప్రభు సంఘ సంస్కర్త అంటే ఒప్పుకుంటారు. యేసు ప్రభు మత సంస్కరణ చేశాడంటే ఒప్పుకుంటారు. యేసు ప్రభు చాలా దయగలిగినటువంటి వాడంటే ఒప్పుకుంటారు. కానీ పునరుద్ధానం దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అది లేదు అంటారు. కొన్ని మత గ్రంథాల్లో యేసు ప్రభు అసలు చనిపోలేదని చెప్పి ప్రకటించుకుంటారు. మీరు ఎంతమంది చదువుతుంటారు, ఎంతమంది అవేర్నెస్ ఉందో నాకు తెలియదు. కొన్ని మత గ్రంథాల్లో యేసు ప్రభు చనిపోలేదు. చనిపోకపోతే నీ పాపాలకి, నా పాపాలకి పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే పునరుద్ధానము లేదు. ఇప్పుడు
బోధించేటటువంటి బోధలు ఏ విధంగా ఉన్నాయంటే, అయ్యా యేసు ప్రభు పుట్టినా పుట్టకపోయినా, శరీరంతో చనిపోయినా చనిపోయినా, యేసు ప్రభు మాటలు నువ్వు కానీ అనుసరిస్తే, ఆయన ఆదర్శంగా కానీ జీవిస్తే, కొండ మీద ప్రసంగంలో ఉండేటటువంటి నియమాలు నీ జీవితానికి అన్వయించుకుని నువ్వు కానీ ఆ విధంగా బ్రతికితే నువ్వు క్రైస్తవుడు అయిపోతావు. తప్పు, 100% తప్పది, అబద్ధం. నా యొక్క నిరీక్షణ, నా పాప క్షమాపణ, నా పరిశుద్ధాత్మ నింపుదల, నా క్రైస్తవ జీవితం అంతా కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద ఆధారపడింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద ఆధారపడింది. నువ్వు కొండ మీద ప్రసంగంతో చేసేటటువంటి నియమాలు చేసుకుంటే యూ విల్ బి వెరీ గుడ్ క్రిస్టియన్, మంచి క్రైస్తవుడిగా ఉండిపోతావు. అంతకంటే ఏం అవసరం లేదు. ఇవన్నీ సిద్ధాంతాలు. నో 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 ఇవి సత్యాలు, ఇవి సత్యాలు. సో యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి. క్రైస్తవ విశ్వాసంలో మరణము అనేటటువంటిది సామాన్యం కాదు. దట్ ఈస్ నాట్ ఏ కామన్ థింగ్, దట్ ఈస్ అన్ అన్కామన్ థింగ్. దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు? కారణం ఏమిటి అంటేనండి, నిన్ను నన్ను ఆయన మరణము నుంచి విడిపించేదానికి దేవుడు శరీరాన్ని ధరించాడు. క్రైస్తవ ప్రసంగాల్లో ముఖ్యంగా అండి, చావు సమయంలో బరియల్ గ్రౌండ్స్ దగ్గర ఫ్యూనరల్ జరిగేటప్పుడు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతారు. మీకు తెలుసా అండి, అపోస్తలుడైనటువంటి పేతురు పునరుద్ధానాన్ని గురించి చావు సమయంలో మాట్లాడలే. అనేక మంది, వేల మంది ఆయన దగ్గర కూడినప్పుడు వాళ్ళకి ఆయన ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభువు మరణం నుంచి లేచి ఉన్నాడని చెప్పి ప్రకటించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ నగరంలో చాలా మంది తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ వాళ్ళంతా ఉన్నారు. ఆ మార్షల్ మీద ఐరోపేగస్ పెద్ద బిల్డింగ్ ఒకటి ఉండేది. అక్కడ ఆయన ప్రకటించినప్పుడు ఆయన అంతమంది పెద్ద పెద్ద జ్ఞానుల ముందు, ఆయన అనుసరించినటువంటి వారి ముందు, సామూహులందరి ముందు కూడా యేసు ప్రభు మరణం నుంచి లేచాడని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తాం. ఈ లేపబడ్డం అంటే ఏంటి? మరణం నుంచి లేపబడ్డం అంటే ఏంటి? యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడాడంటే, మనుష్య కుమారుడు అనేక శ్రమలకు లోనై పెద్దల చేత, పరిశీల చేత, వాళ్ళందరి చేత తృణీకరింపబడి ఆయన శ్రమ పొంది మరణిస్తాడు. మరణించిన తరువాత ఆయన తిరిగి 3వ దినమున లేపబడతాడు అని చెప్పి రాయబడింది. శిష్యునికి అంతా అర్థమైంది. శ్రమపడ్డం అంటే అర్థమైంది, మరణించడం అంటే అర్థమైంది, లేపబడ్డం అంటే అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవుల్లో, చాలా మంది క్రైస్తవాన్ని పేరు పెట్టుకునేటటువంటి వాళ్ళలో లేపబడ్డము అంటే ఏందో సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, అవగాహన ఎట్లా ఉంటుందంటే, మనిషి చనిపోతారు, యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, మన ఆత్మ పోయి దేవుడి దగ్గర చేరుతుంది, అది మన యొక్క విమోచన, మన యొక్క రక్షణ అనుకుంటారు. లేపబడ్డం అంటే ఆత్మ విమోచింపబడ్డం కాదు. బైబుల్ గ్రంథంలో మరణం నుంచి లేపబడ్డం అంటే ప్రప్రథమంగా శరీరము లేపబడ్డం. ఫోకస్ అంతా కూడా, దృష్టి అంతా కూడా దేని మీద ఉంది? శరీరం మీద పెట్టబడింది. పునరుద్ధానము, ఉద్ధానము అంటే లేపబడ్డం, ఉద్ధానం అంటే లేపబడ్డం, పునరుద్ధానం అంటే మళ్ళీ లేపబడ్డం. ఒక శరీరము చనిపోయి కింద పడింది, దానిపైకి లేపాల, పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటేనండి, యేసు ప్రభు మరీ గర్భాన్ని జన్మించాడు అంటే దాని అర్థమైంది, శరీరాన్ని ధరించి ఒక శిశువుగా పుట్టాడు. బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఎక్కడ చనిపోయాడు? యెరూషలేము గవిని వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు. ఇదంతా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నామంటే ఆయన శరీరాన్ని గురించి మనము మాట్లాడుతాం. ఏ శరీరంతో అయితే ఆయన పుట్టాడో, ఏ శరీరంతో అయితే జీవించాడో, ఏ శరీరాన్ని అయితే రోమా సైనికులు హింసించారో, కొట్టారో, గాయపరిచారో, నలుగు కొట్టారో,
ఆ శరీరము సిలువ మీద వేలాడదీయబడింది కదా, సిలువ మీద వేలాడదీయబడింది. ఆ శరీరముని కిందకి దించారు. ఆ శరీరాన్ని ఎవరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అరిమత ఎక్కడ పెట్టాడు? సమాధిలో పెట్టాడు. దేని పెట్టాడు? శరీరాన్ని పెట్టాడు. మన మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే దేని పెట్టాడు? శవాన్ని పెట్టాడు. గంభీరమైనటువంటి భాషలో మాట్లాడాలంటే పార్థివ దేహాన్ని పెట్టాడు. శరీరం మరణించింది, శరీరాన్ని సమాధిలో పెట్టారు. యేసు ప్రభువు లేచాడు అని చెప్పి అన్నప్పుడు, యేసు ప్రభు పునరుద్ధానం అని చెప్పి అన్నప్పుడు, దేవుడు యేసు ప్రభు ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా నీకు నాకు చూపించేటటువంటిది ఏమిటి అంటే, మానవుని యొక్క శరీరం అనేటటువంటి దాన్ని దేవుడు తిరిగి జీవింప చేస్తూ ఉన్నాడు. నీ శరీరము అనేటటువంటి దాన్ని దేవుడు విమోచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శరీరం చనిపోయింది, జీవం లేదు. శరీరం అంతా కూడా చనిపోయింది, మరణించింది. గుండె కొట్టుకోవడం లేదు, రక్త ప్రసరణ లేదు, ఏమీ లేదు, చల్లం లేదు, ఏమీ లేదు. డెడ్ డెడ్ అంటే డెడ్. శరీరాన్ని స్పందన లేదు. ఆయన పునరుద్ధారణ అయ్యేటప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన శరీరము లేపబడింది అని అర్థం. యేసు ప్రభు శరీరము అనేటటువంటిది లేపబడింది. మీకు ఈ మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఏంటంటే, వాడు పూర్వజన్మ సుకృతం అండి. ఎంత మంచి కుటుంబంలో, ఎంత మంచి పరిస్థితుల్లో పుట్టాడు. వాడి పూర్వజన్మ సుకృతం. ఇంకోటి ఏంటంటే పూర్వజన్మ దుష్కృతం. ఫలానా దినాన్ని కానీ స్నానం చేస్తే, ఫలానా దినాన ఫలానా దగ్గరికి పోతే కోటి జన్మల పుణ్యం అని చెప్పి చెప్తూ ఉంటాడు. బైబిల్ చెప్పేటటువంటి ఏమిటి అంటే, మనుష్యుడు ఒక్కసారే మరణించును, దాని తర్వాత తీర్పు. దేర్ ఇస్ నో రీఇన్కార్నేషన్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసంలో పునర్జన్మ అనేటటువంటిది లేదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరించదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ వేరొక చెట్టుగానో, లేదంటే ఒక కప్పగానో, ఒక పిల్లిగానో, ఒక కుక్కగానో పుట్టదు. క్రైస్తవ విశ్వాసంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానము నీకు నాకు ఇచ్చేటటువంటి హోప్ ఏమిటి అంటే, నువ్వు యేసు ప్రభు మరణం నుంచి ఏ విధంగా శరీరంతో లేపబడ్డాడో, అదే విధంగా నువ్వు కూడా ఒకానొక దినంన మరణించినటువంటి నీ శరీరాన్ని, యేసు ప్రభు యొక్క శరీరాన్ని దేవుడు లేపినటువంటి రీతిగా ఆయన లేపుతాడు. ఇప్పుడు యేసు ప్రభు దేహాన్ని గురించి ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, మొట్టమొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు శరీరము మరణానికి లోనైంది. కానీ ఆయన పునరుత్థాన శరీరము అనేటటువంటి దానికి ఇంకా మరణము అనేటటువంటిది లేదు. ఆయన పునరుద్ధాన శరీరానికి మరణం అనేటటువంటిది లేదు. ఆయన ఇంకా మరణించాడు. ఒకసారి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొదటిసారి ఎందుకు మరణాన్ని రుచి చూచాడంటే, అబ్రహాం యొక్క సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకొని మరణానికి లోనైనటువంటి వారిని మరణ భయం నుంచి విడిపించేదానికి, మరణం యొక్క శక్తి కలిగినటువంటి వారిని సాతాన్ని ఓడించేదానికి శరీరాన్ని ధరించి మరణాన్ని నీ కోసం యేసు ప్రభువు రుచి చూశాడు. శరీరము చనిపోయి పునరుద్ధారుడు అయ్యాడు. అయితే ఆ శరీరము ఎటువంటి శరీరం అంటే, యేసు ప్రభు ధరించినటువంటి పునరుద్ధాన శరీరము పూర్తిగా సామాన్యమైనటువంటి శరీరం కంటే భిన్నమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరం అది. నువ్వు యేసు ప్రభు మరణ పునరుద్ధానాల మీద నువ్వు విశ్వాసం ఉంచితే, నిన్ను దేవుడు సమాధిలో నుంచి శరీరముతోటి తిరిగి పైకి లేపుతాడు. ఈ హోప్ అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసములో తప్ప, శరీరాన్ని తిరిగి విమోచించడం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసములో తప్ప ఏ సాహిత్యంలో కానీ, ఏ లిటరేచర్లో కానీ, ఏ రిలీజియస్ టెక్స్ట్లో కానీ ఎక్కడా కూడా లేదండి. ఓన్లీ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ యూ హ్యావ్ ఏ రిజరెక్టెడ్ బాడీ. అంటే మీరు గ్రహించవలసినటువంటిది ఏమిటి అంటే, చాలా మంది క్రైస్తవుల యొక్క అపోహ ఏమిటి అంటే, చనిపోతా నేను ఆత్మతోటి దేవుడి దగ్గరికి చేరతా, అదే విమోచన అనుకుంటున్నాను. అది పూర్తి
విమోచన కాదు. సమాధిలో కుళ్ళిపోయింది కదా నీ శరీరము, నీ శరీరము జీర్ణమైపోయింది కదా మట్టిలో, దాని ఎముకలు కూడా లేకపోయింది కదా. ఆ శరీరాలని యేసు ప్రభువు ఈ భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఒక్క మాటతోటి ఆ సమాధిలో ఉండేటటువంటి శరీరాలన్నీ కూడా, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ శరీరాలన్నీ కూడా సమాధిలో నుంచి పైకి లేస్తాయి. పునరుత్థానం యొక్క విశిష్టత యేసు ప్రభు యొక్క పునరుత్థానం కానీ లేకపోతే నువ్వు ఇంకా సమాధిలోనే ఉంటావు. నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ శరీరం మాత్రము కుళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు పునరుత్థానం నీకు చేసినటువంటిది ఏంటంటే, నీ శరీరాన్ని దేవుడు విమోచిస్తూ ఉన్నాడు. ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. God is redeeming your body through the resurrection of Jesus Christ. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా నీ శరీరాన్ని కూడా ఆయన విమోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ శరీరంలో బహుశా బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, తలనొప్పులు ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, బలహీనత, అనేక రోగాలు ఉండొచ్చు. ఇది కాకుండా నీ శరీరంలో మరణం అనేటటువంటిది ఉంది. ఇది కాకుండా నీ శరీరంలో పాపం అనేటటువంటిది ఉంది. అయితే దేవుడు నిన్ను యేసు ప్రభు మాదిరి పునరుత్థాన శరీరంతో లేపినప్పుడు ఆయన నీకు ఇచ్చేటటువంటి క్రొత్త శరీరంలో పాపం ఉండదు, మరణం ఉండదు, జబ్బులు ఉండవు, వ్యాధి ఉండదు. యేసు ప్రభు మరణం నుంచి ఏ విధంగా అయితే లేపబడ్డాడో అదే విధంగా నీ శరీరం కూడా మహిమయుక్తమైనటువంటి శరీరంగా లేపబడి నిత్యత్వము, నిరంతరము, సదాకాలము, యుగ యుగములకు దేవుని సన్నిధిలో ఆ శరీరంతో నువ్వు జీవిస్తావు. పునరుద్ధానం లేకపోతే నాకు ఆ నిరీక్షణ లేదు. దేవుడు యేసు ప్రభుని మరణం నుంచి లేపడం వల్ల నీకు నాకు కలిగి చేసినటువంటి నిరీక్షణ ఏమిటి అంటే, నువ్వు మరణం వైపు మాత్రమే చూడకుండా పునరుద్ధానం వైపు కూడా చూడు. ఆ పునరుద్ధానాన్ని ఎందుకు, ఇంకో కారణం ఎందుకంటే, నాకు తెలియదు నా పాపాలు క్షమించబడ్డాయో లేదు, యేసు ప్రభు చేసినటువంటి పాప పరిహారార్థ బలిని దేవుడు అంగీకరించడం లేదని నాకు తెలియదు. పునరుద్ధానం చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నా పాపముల యొక్క పాప పరిహారార్థ బలి యేసు చేసినటువంటి దాన్ని దేవుడు అంగీకరించి ఆయన మరణం నుంచి పైకి లేపాడు. నిర్ధారణ, రుజువు ఏమంటే, దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ఇట్స్ అ ప్రూఫ్. అంటే దేవుడు ఆయన యొక్క రక్తాన్ని, ఆయన దేహాన్ని, ఆయన పాప పరిహారం జీవించి అర్పించడానికి దేవుడు ఒప్పుకున్నాడు. హి హ్యాస్ యాక్సెప్టెడ్. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి టుడే వి సెలబ్రేట్. ఒక విషయాన్ని చెప్పి ముగిస్తారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్. జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్. అంటే దాని అర్థం ఏంటంటే, నూతన సృష్టికి ప్రారంభము యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. నూతన సృష్టి ప్రారంభానికి మొట్టమొదటి అడుగు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. పాత ఆదాము ఉన్నాడు కదా, పాత ఆదాములో ఏముంది? నీకు మరణం ఉంది, రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, శాపం ఉంది, దేవుడి నుంచి వేరు విడిపోవడం అంతా ఉంది. కానీ ఈ రెండవ ఆదాము, లేదంటే చివరి ఆదాము, తను తాను పాప పరిహారార్థ బలిగా చేసుకుని మరణం నుంచి ఆయన లేచినప్పుడు దేవుడు ఆయనలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభించాడు. ఆయనతో ప్రారంభించి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో కూడా ఒక నూతన కార్యము, ఒక నూతన అధ్యాయము అనేటటువంటిది ప్రారంభమైంది. నువ్వు యేసు ప్రభు మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఉంచి ఆయన నిజంగా నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు నీ జీవితంలో నువ్వు నూతన సృష్టిగా చేయబడి నూతనంగా జన్మిస్తావు. నువ్వు నూతనంగా సృష్టింపబడతావు. యేసు ప్రభువులో పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ బుద్ధి మారుతుంది, నీ వైఖరి మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ మొత్తము ప్రాపంచిక ఈ పర్సెప్షన్ ఆఫ్ వరల్డ్, నీ చుట్టుపక్కల ఏ విధంగా అంతా కూడా మారిపోతుంది. దేవుడి పట్ల నీ దృక్పథం మారిపోతుంది, నీ పొరుగు వారి పట్ల దృక్పథం, ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్. ప్రారంభము నూతన సృష్టి. నూతన సృష్టి. యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత ఏమైందంటే, యెరూషలేము దేవాలయము
తెర ఏమైంది? రెండుగా చీలిపోయింది. కరెక్ట్గా ఒక 30 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 70లో యెరూషలేం దేవాలయాన్ని కూల్చేశారు, కాల్ చేశారు, అయిపోయింది. దేవాలయం అయిపోయింది, వర్షిప్ లేదు. మరి దేవుడి మీద విశ్వాసం ఉంచేటటువంటి వాళ్ళు ఎక్కడ ఆరాధించాలా? ఏ ప్రదేశంలో ఆరాధించాలి? ఎక్కడైతే 2-3 నా నామం పేరిట చేరుదురో వారి మధ్య నేను ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే 2-3 యేసు ప్రభు నామంలో చేరి ఆయన్ని ఆరాధిస్తున్నారో దేవుడు అక్కడికి దిగి వస్తున్నాడు. అది దేవుని యొక్క ఆలయం, అది దేవుని యొక్క మందిరం, అక్కడ దేవుడి సన్నిధి. సో బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్, నూతన సృష్టి ప్రారంభం. చూడు, నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. నువ్వు యేసు ప్రభువుని కానీ చిత్తశుద్ధితో అంగీకరించి ఉండకపోతే, నిజంగా ఆయన మీద నువ్వు విశ్వాసం నుంచి ఉండకపోతే, నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతూ ఉన్నావు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. కేవలము పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. చిత్తశుద్ధితో యేసు ప్రభుని హృదయంలోనికి స్వీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవితం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మొట్టమొదటి అడుగు మాత్రమే, అది ఎండ్ కాదు. చనిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో నాకు తెలియదు. యేసు ప్రభు మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా నువ్వు నేను ఆదాములో కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా తిరిగి సంపాదించి పెట్టాడు. దావీదు తన కోల్పోయిన సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు, ప్లస్ కొల్ల సొమ్ము కూడా సంపాదించుకున్నాడు. యేసు ప్రభు నువ్వు కోల్పోయినటువంటి సమస్తాన్ని, ఆ నిత్య జీవాన్ని తిరిగి ఆయన నీకు సంపాదించి పెట్టాడు. ఆదాములో నువ్వు నేను కోల్పోయిన మొత్తం కూడా యేసు ప్రభు తిరిగి మొత్తాన్ని కూడా సంపాదించి తండ్రి సన్నిధిలో నిన్ను చేర్చి నిత్య జీవానికి నిన్ను వారసులుగా చేసాడు. పునరుద్ధానం లేకపోతే నీకు నాకు భవిష్యత్తు అనేటటువంటి నిరీక్షణ అనేటటువంటి ఏమీ లేదు. అంత గొప్పది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా